మాట్లాడడానికి పిలిచినటువంటి సభ. ఈవేళ మీకు నేను మనవి చేస్తాను, గ్రామాల్లో ఎవరైనా మనల్ని కానీ ఎవరిని కానీ ప్రశ్నించడానికి వ్యతిరేకంగా మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఈనాడు లేరు. మీ రాజకీయ పార్టీ కోటేశాము, మమ్మల్ని అందరినీ మీరు ముంచేశారు, మీ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ధనాన్ని మింగేశారు, మాకు అందకుండా చేశారు, అందినటువంటి కార్యక్రమాలు వివక్షతో ఇచ్చారు, రాజకీయ పార్టీ చూశారు, వర్గాల్ని చూశారు, కులాల్ని చూశారు, కండబలాన్ని చూశారు, ధనబలాన్ని చూశారని ఎవరు మనల్ని విమర్శించడం లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నిజాయితీగా మనందరం ఈ 5 సంవత్సరాలు పని చేయడం వలన ఈ గౌరవం ప్రతి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తకు గ్రామంలో దక్కిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గడిచిన 75 సంవత్సరాల కాలంలో ఎవరినాడు కూడా రాజకీయ పార్టీ కార్యకర్త అంటే ఆ గ్రామానికి ద్రోహం చేసేవాడిగా చూశారు. కానీ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ద్రోహం చేసేవాడిగా ఈనాటికి ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని చెయ్యెత్తి ప్రశ్నించలేదని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అది తేడా అని మీకు మనవి చేస్తున్నాం. నాకు ఒక ఆమె అడిగింది, అయ్యా నేను సంతలకు వెళ్తాను, బంధువుల ఇళ్ళకు వెళ్తాను, వేరే వేరే గ్రామాలు తిరుగుతాను, అందరూ అడుగుతున్నారు నన్ను, జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు, పేదలకు ఇచ్చేస్తున్నాడు, పనిచేస్తున్నాడే అంటారు, కానీ తినేస్తాడని ఒక్కడు కూడా నాకు అనలేదయ్యా అని మాట చెప్పారు. అవి సాధారణ మహిళ చెప్పినటువంటి మాట ఎంత బలమైందో మీరు చూసారా? 5 సంవత్సరాల అధికారం నడిపినటువంటి ఒక నాయకుడిని సూక్ష్మంగా అర్థం చేసుకున్నటువంటి సాధారణ మహిళ సమాజం నుంచి ఏమైనది? పనిచేస్తున్నాడు అంటున్నారు, కానీ తినేస్తున్నాడని ఏ ఒక్కడు అనలేదు అని అన్నారు. ఇది మన రాజకీయ పార్టీ నాయకుడికి ఉన్నటువంటి అంటున్నారు, కానీ తినేస్తున్నాడని ఏ ఒక్కడు అనలేదు అని అన్నారు. ఇది మన రాజకీయ పార్టీ నాయకుడికి ఉన్నటువంటి గుడ్ విల్ అని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మీ అందరికీ ఎన్నికలంటే ప్రజాస్వామ్యంలో యుద్ధాన్ని ఎదుర్కొనేటువంటి వాళ్ళు వీరులు, వైఎస్ఆర్పీకి చెందినటువంటి వీరులు కొన్ని ఆయుధాలు కలిగి ఉండాలి. నిన్న 2 రోజుల క్రితం 3-4 రోజుల క్రితం మన ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఊరూరా ప్రచారం చేయిస్తున్నాడు. విద్యుత్ ధరలు విపరీతంగా పెంచారు, ఈ పార్టీ కోటేయకండి అని చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలు. నిజమే, విద్యుత్ ధరలు పెరిగాయి. విద్యుత్ ధరలు పెరగడానికి కారణం ప్రజల అవసరాలు తీర్చడానికి, వినియోగదారుల అవసరాలు తీర్చడానికి దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఉత్పత్తిదారుల నుంచి కొన్నటువంటి విద్యుత్తుని మనం సరఫరా చేస్తున్నాం. కొన్నటువంటి విద్యుత్ ధరని యథాతథంగా ప్రజల నుంచి మనం వసూలు చేయాల్సి వస్తుంది. గ్రామాన ఇంటింటా వెళ్ళినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు విద్యుత్ ధరలు పెరిగినాయని చెప్తున్నారు. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఆయనకు ప్రజలు ఓటేస్తట, ఆయన ప్రభుత్వం మళ్ళీ వస్తట, విద్యుత్ ధరలు పెంచడట. విద్యుత్ ధరలు పెంచకపోవడానికి ఇప్పుడు మనం చేస్తున్న దానికి తేడా ఏంటి చంద్రబాబు గారు అని అడగాలని నేను కోరుతున్నాను మిమ్మల్ని.